హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. పరిశుద్ధ దినం ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రియమైన దైవజనమ, పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని గమనిద్దాం. దేవుని వాక్యము. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో జ్ఞానము, ఆశీర్వాదము అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిల దయా ప్రేమ గొప్ప కనికరంగల్లాన్ని కృతజ్ఞతలు, స్తోత్రాలు. పరిశుద్ధ దినం ప్రభువా, శ్రేష్టమైన నీ పరలోక ఆహారము చేత మమ్మను తృప్తిపరచండి తండ్రి. వాక్య ఆహారము భుజింపగలిగిన నాయన నీ కృపను, నాయన దానిలోని బలము, సారమును పొందుకొనగలిగిన ఆత్మీయ ఆరోగ్యము, ఆయుష్ను బిడలకు అనుగ్రహించండి. మీ సన్నిధి నాయన నీ బిడలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధ దినం నాయన నీవు మాతో మాట్లాడమని, వాక్యంలోని జ్ఞానం గ్రహించటానికి, నాయన వాటిని నెరవేర్చడానికి నీ సన్నిధి నాయన వాక్యపు వెలుగులలో నాయన మా జీవితాలను ప్రకాశింప చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. మాతో మీరు మాట్లాడమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవుని సన్నిధి ఈ పరిశుద్ధ దినం, ఆరాధనా దినం, దేవుడు మనల్ని వాక్య రూపకంగా దర్శించే ఈ విలువైన సమయం కనుక ప్రియమైన దైవజనమ, దేవుని వాక్యము ఫలించువారు అన్న అంశంలో ఈ మత్తయి సువార్తలో దేవుని వాక్యము విషయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని చాలాసార్లు విని ఉంటాం మనం. అయినను దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి ఒక 4-5 అంశాలను గమనిద్దాం. ఈ వచనంలోని 23వ వచనంలోని ఆ భాగంలోని 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి అంశం ఏంటిది అంటే 100% 100 ఫలించే జీవితం. రెండవ అంశం ఏంటిది అంటే 60 ఫలించే జీవితం. మూడవ అంశం ఏంటిది అంటే 30 ఫలించే ఆత్మీయ జీవితం. దేవుడు ఇక్కడ వారి యొక్క కెపాసిటీ, వారి యొక్క క్యాలిబర్ను బట్టి అది అంతగా ఫలిస్తుంది అని తెలియచేస్తున్నాడు. దేవుని వాక్యమేమో అది 100% ఫలించాల్సిందే. అది 30 ఫలించటానికి కారణమేమి అంటే 70 అది వదిలేసింది ఫలింపకుండా. రెండవ అంశంలో ఏంటిది అంటే 60 అది ఫలించింది. అంటే ఫలింపకుండా ఉండే అంశము 40 వదిలేసింది. అంటే ఇక్కడ మనం గమనించాలి. మొదటి అంశం ఏంటిది అంటే 100 ఎక్కడ ఏమీ వదిలేయలేదు.
వదిలేయకపోవటానికి కారణాలు కూడా ఇక్కడ దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఏంటిది ఆత్మీయ జీవితం ఫలించాలి అన్నది? ఈ 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు అంటే ఏంటిది అంటే కనీసము అది 30 అంతలన్నా ఉండాలి. లెక్కలో లెక్కిస్తే అది 30 అంతలన్నా ఉండాలి. ఇప్పుడు మనము 100కి 35 మార్కులు పాస్ మార్క్ అంటాం. అంటే మిగతా 65 మార్కులు నువ్వు కొట్టినావు అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ పైన ఉంటావు. ఇంకా లేదంటే వాటి మీద ఇంకా ఎంతమంది ఎక్కడెక్కడ వాటిపైన నీకన్నా స్కోర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఒకవేళ నీ స్కోరే ఎక్కువ ఉంటే నువ్వేమవుతావు? స్టేట్ ర్యాంకు టాపర్గా ఇలా ఉండిపోతావు. కొట్టలేదు అంటే ఏదో పాస్ అయినాంలే అన్న జీవితంలోనికి నిలబడిపోతావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటిది అంటే నువ్వు ఖచ్చితంగా 100 అంతలు ఫలించాల్సిందే. దీనికి కారణం ఏంటిది? ఫలింపకపోవటానికి కారణం ఏంటి? మళ్ళీ 3 అంశాలు తెలియచేయబడ్డాయి. ఏంటి ఆ 3 అంశాలు అంటే గ్రహింపక ఉండటం. మొట్టమొదటి అంశం ఏంటిది అంటే గ్రహింపకపోవటం. చాలా మటుకు దేవుని వాక్యాన్ని వింటుంటాం. పొద్దున్న లేచిన చోట నుంచి మనము రాత్రి పడుకునేంత వరకు రీల్స్లోనో యూట్యూబ్లోనో ఛానల్స్లోనో లేకుంటే భక్తిగా చదివే వాళ్ళు కొద్దిమందే లేరని నేను చెప్పటం లేదు. చదువుతారు, చాలా భక్తిగా చదువుతారు. కానీ ఎందుకొరకు చదువుతారు అంటే ఈరోజు 3 అధ్యాయాలు చదవాలి, లేకపోతే 5 అధ్యాయాలు చదవాలి, లేకపోతే 10 అధ్యాయాలు చదవాలి అన్న ఒక టార్గెట్తో చదువుతారు. ప్రియమైన దైవజనమా, దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్న మాట ఏంటిది అంటే నువ్వు అధ్యాయాలు ఒక్క రోజుకు 100 అధ్యాయాలు చదివిన ఒక్క అక్షరమైనా నువ్వు గ్రహింపగలిగితేనే నువ్వు చదివిన దానికి విలువ ఉంది అన్నది. అంటే నువ్వు ఫలిస్తున్నావు అని. అంటే ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఏంటి అంటే, దేవుడు ప్రేరేపించిన మాటలు ఏంటి అంటే ఫలించే రీతిగా నువ్వు వాక్యాన్ని చదవాలి. ఫలించే రీతిగా వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు గ్రహించినావు అంటేనే నువ్వు ఫలిస్తావు. అందుకనే రెండో మాట ఏమంటున్నాడు అంటే, మొదటి మాట ఏంటంటే గ్రహింపక ఉండటం. ఫలించకపోవటానికి కారణం ఏంటి అంటే మొట్టమొదటిది అది గ్రహించక ఉండటం. రెండవ మాట ఏంటి అంటే 3 విషయాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి ఈ అధ్యాయంలో. మూడు విషయాల్లో రెండవ విషయం ఏంటి అంటే వేరు లేనందున అంటున్నాడు. ఒక చెట్టు ఎదగాలి అంటే దానికి కాండము, వేర్లు చాలా ప్రాముఖ్యమైనది. అంటే కాండం ఎందుకు ఉండాలి? అది భూమి మీద ఆ గాలిని, వాతావరణాన్ని దాన్ని తట్టుకొని ఆ చెట్టు నిలబడటానికి బలాన్ని, భూమి మీద ఆధారము అని చెప్పుకోవాలి మనం. ఎందుకు చెప్పుకోవాలి అంటే గాలి బాగా వచ్చినప్పుడు అది గాలికి వంగిపోవడము, పెళ్ళగింపబడి పడిపోయింది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటిది అంటే దాని కాండము బాగా బలంగా ఉండకపోవటము. రెండో కారణం ఏంటిది అంటే దాని వేర్లు లోపల బాగా విస్తరించి ఉండకపోవటం. అది ఎంత గాలి వచ్చినా ఆ చెట్టు పడిపోలేదనుకో. కొన్ని చెట్లు ఈజీగా పెళపెళ విరిగిపోతాయి, కొన్ని చెట్లు ఈజీగా పడిపోతాయి. దాని యొక్క నైజంను బట్టి, అది పెల్సుగా ఉండటం బట్టి, లేకపోతే వేరు యొక్క కాండం యొక్క బలమును బట్టి, అది విస్తరించకపోవడాన్ని బట్టి, ఇక్కడ నువ్వు ఫలించాలి అన్న దాన్ని బట్టి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే వేరు అంటున్నాడు.
ఆ వేరు ఎంత ఎక్కువగా భూమి లోపలికి చొచ్చుకొని పాతుకొని పోవాలి. అంటే నువ్వు ఫలించాలి అంటే మొదట దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు గ్రహించగలగాలి. రెండవది, ఆ గ్రహించిన దానిని అది వేరు తన్ని క్రీస్తులో, దాని యొక్క పరిశుద్ధతలో, దాని యొక్క ఆధ్యాత్మిక నీతి న్యాయములలో అది వర్ధిల్లాలి. విన్నది గ్రహించడమే కాకుండా దాన్ని నెరవేర్చే జీవితం. అది ఎక్కడ వేరుతన్నాలి? చెట్టు అయితే భూమిలో వేరుతంతేనే భూమి మీద ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం, దేవుని వాక్యము, విన్న వాక్యము క్రీస్తులో, దేవునిలో అది అత్యధికంగా వేరుపారి ఉండాలి. దాని సారాన్ని తీసుకోగలగాలి. ఆధ్యాత్మిక శక్తిని ఆ వాక్యము అన్న ఇన్పుట్లో నుంచి మనము దేవుని శక్తిని తీసుకోగలగాలి. అంటే ఆ వేరు ద్వారా ఏ విధంగా చెట్టుకు పోషకాలు అందుతూ ఉన్నాయో, నువ్వు వాక్యం వింటే ఆ కనెక్టివిటీ అనేది దేవునితో, ఆధ్యాత్మిక జీవితంతో, భయభక్తులతో, క్రీస్తులో, ఇంకా చెప్పాలి అంటే ఆయన తెలియచేసిన జ్ఞానంలో, నడిపింపులో, దానికి షార్ట్ ఫామ్గా చెప్పుకోవాలి అంటే ఆయన నీతి న్యాయములను. అందుకనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటివి ఏంటివి అని మనం అంటే నీతి న్యాయము, ఆయన రాజ్యంను స్వతంత్రించుకుంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దైవ జన్మ, ఈ దేవుడు పరిశుద్ధ దినం, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటిది అంటే, భూమికి చెట్టుకు కనెక్టివిటీ వేరుగా తెలియచేయబడుతుంది. ఆ వేర్లు ఎంత పాతుకొని ఉంటే దాని స్ట్రాంగ్నెస్ ఒకటి, దాని ఎదుగుదల రెండవది ఏంటంటే దాని ఎదుగుదల. ఇది నమ్ము వాక్యం ఎంత వింటున్నావో దేవునితో అంత కనెక్టివిటీ, ఎదుగుదల, నీ స్ట్రాంగ్నెస్ అనేది డెవలప్మెంట్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది పికప్ చేసుకోవాలి. దాన్ని పికప్ చేసుకున్నప్పుడు నీవు కదలింపబడకుండా ఉంటావు, స్ట్రాంగ్గా ఉంటావు, ఫలించే చెట్టు వలె. అందుకని నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె జీవజలములు నీలో నుండి పారును అన్నాడు. అటువంటి చోట వాక్యము విత్తబడితే, గ్రహించబడితే, అది వేరు తన్ని, అంటే ఆ వేర్లు ఎదిగి దాన్ని బలపరిచి స్ట్రాంగ్ పొజిషన్ని ఏర్పరిచి ఆ చెట్టు ఇంకా ఎదగటానికి కావాల్సిన పోషకాలు వేరుకు నుంచి చెట్టుకు ఎలా వస్తుందో అలా దేవునిలో వాక్యంతో, ఆ వాక్యము అనే వేరు ఎప్పుడైతే కనెక్ట్ చేస్తుందో దానిలోంచి రావాల్సిన పోషకాలు ఉండాలి. అవి రాలేకపోవడానికి మూడో అంశం, చివరిగా వాక్యాన్ని ముగించే ముందు జాగ్రత్తగా ఈ అణిచివేయబడటము అంటున్నాడు. మూడో అంశం ఏంటిది అంటే, మొదటి అంశం గ్రహింపక ఉండటం, రెండవ అంశం వేరు లేనందున అంటున్నాడు. అంటే వేరు దాని పొజిషన్ని తీసుకొని దాని లోపల స్ట్రాంగ్ పొజిషన్ ఏర్పరిచి ఆ స్ట్రాంగ్ పొజిషన్లో నుంచి చెట్టుకు కావాల్సిన పోషకాలు తీసుకోవాలి వేరు. అది రెండో అంశం. మూడో అంశం ఏంటిది అంటే, చివరిగా అది అణిచివేయబడటం. ఏంటి అంటే, ఇప్పుడు మనము వాక్యం వింటాం, గ్రహిస్తాం, వేరు తన్నుంటాం, కానీ మన చుట్టూ మనకన్నా ఎక్కువ వేరు తన్నేటివి ఉంటాయి. మనకన్నా పోషకాలు ఎక్కువ పీల్చుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసే పోషకాలు ఉంటాయి, మన చుట్టూ ఉంటాయి. మనం తీసుకోవాల్సింది ఏంది? ఇప్పుడు చెట్టుకు పోషకాలు కావాల్సినటివి
అవి యూరియా నుంచి, నత్రజని నుంచి, ఇంకా జింక్ నుంచి, ఫాస్ఫేట్ నుంచి తీసుకుంటాయి. ఇవి కాకుండా వేరేటివి ఇచ్చినామనుకోండి, అవి ఆ చెట్టు తొందరగా ఎండిపోవడమో లేకుంటే ఫలాలు లేకుండా ఉండటమో, అది ఎంత పచ్చగా కనపడినా కూడా దానిలో పూలు పండ్లు లేకుండా ఉండటమో జరుగుతుంది. చెట్టు ఏమో పచ్చగా ఉంటుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టును చూసినప్పుడు ఇది కాయలు పండ్లు లేనందుకు అంటున్నాడు. తోటమాలు ఏమంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం ఆగు అన్నాడు. కానీ యేసు ప్రభు చూసినప్పుడు పండ్లు లేకపోతే అది మరుసటి రోజు చూస్తే అది ఎండిపోయి ఉంది అని రాయబడింది. న్యాయ విమర్శ రోజు పరలోకంలో. అందుకనే ఆ మాట అక్కడ కూడా రాయబడింది. ఏంటిది అంటే, పరలోక రాజ్య మీకు అనుగ్రహింపబడి ఉన్నది గనుక ఇవి మీరు తెలుసుకోవాలి అంటున్నాడు యేసు ప్రభు వారు తెలియచేస్తున్న మాటలు. కనుక ఎవడైతే ఈ మాటలు అవసరమో వాడు వినాలి. ఎవరికైతే అవసరం లేదో వాడు వినకపోయినా కూడా పర్వాలేదు. కానీ నువ్వైతే నీకు అవసరం కాబట్టి వాక్యాన్ని చదువుతావు, భయభక్తులు కలిగి ఉంటావు, దేవుని నామమును బట్టి క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఆ సారం కలిగి ఉండాలి, ఆ గ్రహింపు కలిగి ఉండాలి, అది వేరు తన్ని ఉండాలి, అది పోషకాలను తీసుకొని ఎదగాలి. కానీ అది అణచివేయబడుతూ ఉంది. దాని ఉదాహరణ సింపుల్గా మనం చూసుకోవడము ఒకసారి గమనిస్తే, ఇప్పుడు ఫోన్ వచ్చింది, వాక్యం ఫోన్లోనే చదువుతాం, బైబిల్లో చదువు. ప్రార్థన చేసుకునే టైం ఉండదు. ఎందుకు తెలుసా? ఫోన్ చూసుకునే టైం ఉంటుంది కానీ మనకు మోకాళ్ళు వేసే టైం ఉండదు. దేవునితో గడిపే టైం అస్సలు ఉండకపోవడం, అంచివేయబడటం అనే దానికి సింపుల్గా చెప్తున్నా నేను. ఇంకా అనేక రీతులుగా ఉంటాయి. కొంతమంది తమ సంపాదన కొరకో, ఉద్యోగం కొరకో, లేకపోతే వాళ్ళ చదువుల కొరకో, ఇంకా ఇతరత్ర అన్నిటికీ. కానీ నీకు టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ప్రియమైన దైవజనమ, దేవుని మహిమపరిచే టైము, దేవుని కొరకు మోకాళ్ళు వేసే టైము, దేవుని కొరకు ప్రార్థన చేసే టైము, దేవుని కొరకు నీతి న్యాయములు ప్రత్యేకంగా పరలోకానికి సంబంధించినవి ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తుకు, దేవుని యెహోవా ఉన్నతమైన దేవునికి కావాల్సినవి ఏంటి అంటే, నీ జీవితము నీతి న్యాయములను ప్రదర్శించగలిగినది అయితేనే అది ఫలిస్తుంది. అందుకనే చదువుకున్న వచ్చిన భాగంలో ఏమంటున్నాడంటే, గ్రహించే వాక్యము విని గ్రహించువాడు అని రాయబడింది. మంచి నేలన విత్తబడిన వాడు, లేకపోతే సఫలు అయ్యేవాడు, లేకుంటే నూరంతలుగా ఫలించేవాడు అని రాయబడింది. మళ్ళీ ఇక్కడ కూడా 3 అంశాలు కనెక్ట్ అవుతున్నాయి. సఫలు కావాలంటే కూడా ఈ 3 తప్పక చేయాల్సిందే. గ్రహించేవారుగా ఉండాలి, వేరుతన్నే వాళ్ళుగా ఉండాలి, అణచివేయబడకుండా. ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేకంగా ఏంటంటే టైం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసుకునే టైం, మోకాళ్ళు వేసి దేవుని సమీపించే టైము, దేవునితో మాట్లాడే టైము, వాక్యం చదివే టైము, దేవుడు మనతో మాట్లాడే టైము, ఇవి అణచివేయబడకుండా జాగ్రత్త పడాలి. ఈ అత్యాధునికమైన కాలంలో, లోకంలో, జీవితంలో మనిషి ఏమి అణచివేయబడుతుందంటే ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితం, భయభక్తులు కలిగిన జీవితం అణచివేయబడుతుంది. కనుక రాతి నేలలో విత్తబడిన స్థితి, రాయి దాన్ని అణచివేస్తుంది. ఏంటిది? విత్తనం రానియదు, వేరుతననియదు, అది ఎదగనియదు. దేవుని వాక్యము. ఇంకొక మాట కూడా మనము గమనిద్దాం. ఈ అధ్యాయంలో దేవుడు తన మనస్సును విపులంగా చెప్తూ ఉన్నాడు. మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందంలైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని
ఎంత మాత్రము తెలుసుకొనరు. ఎన్నో ప్రసంగాలు వింటారు, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఛానల్లో చూడమట్టుకు చూస్తూ ఉంటాం, కానీ వాటిని మట్టుకు గ్రహింపరు. ఎందుకు? ఎంత మాత్రము చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు. దాని శక్తి ఏంది, దాని సారం ఏంది తెలుసుకొనరు. ఈ మాట దేవుని వాక్యంలోని మాట. కనుక చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ప్రియమైన దైవజనమ, దీన్ని, ఈ అణచివేతను అధిగమించగలిగితే దేవుని మహాకృప ఏం చెప్తుంది అంటే, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అంటే గ్రహించి నెరవేర్చటం, దానిలోని శక్తిని గ్రహిస్తుంది, దాన్ని నీతి న్యాయములతో నెరవేరుస్తుంది. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములు. అంటే ఏంటి అంటే, అవి ఆశ కలిగి, తృష్ణ కలిగి ఆ జీవంలో వర్ధిల్ల చేసుకొనటానికి ముందు కొనసాగుతున్నాయని దాని అర్థం. కనుక ప్రియమైన దైవజనమ, దేవుడు తెలియచేస్తున్న మాటలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వీటిని ఎంతోమంది ఆశపడ్డారు, కానీ దేవుడు మనకు మాత్రం ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ వచనాన్ని గమనిద్దాం. అనేక ప్రవక్తలును నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విన్న వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదెట్లా? మనకు అర్థం కాలేదు అనుకుంటే, చాలా మట్టుకు దేవుని వాక్యము ఎవరైతే వినలేదో వారి వరకు అందరికీ ఒక జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుని కొరకు చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, మనుషులు చెప్తున్న మాట, అందరికీ వాక్యం వినబడ్డాకనే దేవుని తీర్పు, రాజ్యము, దేవుని ఆగమనము వస్తుంది అని. దాని కొరకు ఛానళ్ళు, టీవీలు, ఈ డిజిటలైజేషన్ వచ్చింది. నువ్వు అణచివేయబడటానికి మటుకు కాదు, జాగ్రత్త పడాల్సిన జీవితం. ఎందుకు అంటే, నువ్వు సఫలు కావాలి అని, నువ్వు సఫలుడవు కావాలని, నువ్వు ఫలించు ఒక ద్రాక్షవల్లి వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మంచి నేలలో విత్తబడినదై ఉండాలి. భూమి మీద ఆ మంచి నేలలో విత్తబడినదై ఉండాలి, ఆ విత్తనంగా ఉండాలి. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. కనుక అట్టివారు సఫలై ఉందురు అంటున్నాడు. కనుక నూరంతలు ఫలించేదిగా, నూరంతలుగా ఫలించారు. ఎలా ఫలించారు? ఆయన అపోస్తులను ఎన్నుకున్నాడు, వారి వారి పనిని కడముట్టించారు. దేవుని కొరకు ఈ 60 కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే, మన కొరకు దేవుని వాక్యాన్ని ప్రపంచమంతటికి తీసుకొని వచ్చిన సేవకులు, మిషనరీస్. 60 వాళ్ళు కూడా 100 చెప్పాలి, కానీ 60 మనం ఉండటానికి వీల్లేదు. కనీసము చివరిగా మిగిలిన్నది ఏంటిది అంటే, నీవు అంత దేవుణ్ణి ప్రకటించకపోయినా, నెరవేర్చలేకపోయినా, నీ మటుకు నీవు అగ్నిలో నుండి లాగిన రీతిగా 30 ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యాక్చువల్గా దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు 100 ఉండాల్సిందే. ఆదిమ అపోస్తలులు ఎందుకు తమ జీవితాన్ని సాదృశ్యంగా ఈ పత్రికలుగా రూపకంగా ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు 100 ముద్రింపబడటానికి. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, ఫలించు, మంచి నేలను విత్తబడిన వాక్యం గ్రహించగలిగి వేరు తన్ని ఎదిగి ఫలించే స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం. ప్రభు నేర్పిన ప్రార్థన,
సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి, మిక్కిల్ దయా, ప్రేమ, గొప్ప కనికరంగాలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. వాక్య రూపకంగా మమ్మల్ని దర్శించిన దేవుడు ప్రభువా, విని విడిచిపెట్టువారు కాక విని గ్రహించి నెరవేర్చి నీతి న్యాయములలో నీ నామమును మహిమపరిచే అట్టి రీతిగా వాక్యమును గ్రహింపగలిగి నాయన ఎదిగి ఫలించి వేరు తన్ని నాయన స్థిరపడటానికి, కొనసాగటానికి, నెరవేర్చడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. నూరంతలుగా ఫలించే నీ కృపలో బిడలు వర్ధిల్లటానికి సహాయం చేయండి. తమను తాము పరీక్షించుకొని యెహోవా యందు ముద్రింపబడిన మంచి నేలలో విత్తబడిన సఫలులయ్యి ఫలించు విత్తనము వలె భూమి మీద ఆధ్యాత్మిక శక్తిని దేవుని చేత కనెక్ట్ కాగలిగిన నాయన అటువంటి వేరుతన్ని ఎదిగే నాయన ఆధ్యాత్మిక జీవితము నడిపింపు నాయన అలాంటి మంచి నేలను బిడలకు అనుగ్రహించండి. వాక్యము గ్రహించి నెరవేర్చి, విని గ్రహించి నెరవేర్చే కృపలో ముద్రించండి. ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదముల చేత తృప్తిపరచండి. నీ సన్నిధిని బిడలను దర్శించండి. నీవు మా దేవుడు, మా కన్నీళ్ళు తుడువము ప్రభువా అంటున్న బిడలు, అస్వస్థ ఉంటున్న బిడలు స్వస్థపరచు ప్రభువా అంటున్న బిడలు, ప్రభువా నీవే మా దేవుడవు అంటున్న బిడలు, ప్రభువా మీరు దర్శించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానము, ఆశీర్వాదము, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతి పని, కష్టార్జితం నూరంతలు ఫలింపచేయండి. సమకూడి మేలు జరిగించండి. ఆయురారోగ్య ఐశ్వర్యం, ఆయుష్, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, తలంపు, క్రియ, ఆలోచన నడిపింపు అంతట్లో క్షేమము, విజయం, ఆశీర్వాదం, ఆత్మ నడిపింపు మెండుగు దయచేయండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం, దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ సన్నిధిని బిడలను ఏలును గాక. ఆశ కలిగిన ప్రాణము భూమి మీద ఆధ్యాత్మిక శక్తి చేత నూరంతలు ఫలించినట్టుగా మీరు సహాయం చేయండి. నీ సన్నిధిని బిడలతో ఉంచండి. నీ సన్నిధి వివాహము, విద్య, ఉద్యోగము, లైఫ్ సెటిల్మెంట్ ఆ విధంగా మీరు బిడలను జ్ఞాపకం చేసుకోరండి. నీ బిడల ఏడల మీరు కనికరపడండి, మీ కృప చూపండి, ఆలోచన చెప్పి జ్ఞానం బోధించండి. కనికరపడండి, క్షమించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మీ నామం మహింపరచు పర్యంతం సంరక్షించి సేవకులో చేర్చమని, విజయులుగా ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవుని మహిమపరచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైనను గాక. ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మారణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారణం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం, ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దిన ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి మిమ్మల్ని సదాకాలం తరతరములు ఏలును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవ పక్షంగాను, అంశదాయ్ లైవ్ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.